దేవుడికి వందనాలండి. పాపం నీళ్ళు వేసుకున్నా కానీ మరి హాస్పిటల్కి తీసుకెళ్తే అండి 3వ నెలలో తీసుకెళ్ళామండి. తీసుకెళ్ళాక బిడ్డకి బెడ్ లేదమ్మా, బెడ్ ఎక్కించాలి, మరి చాలా వీక్గా ఉంది అని అన్నారండి. మరి దేవుడి కృపను బట్టి నేను దేవుడి మీద ఆధారపడి ఉన్నానండి. అన్ని దగ్గరికి తీసుకొచ్చి ప్రార్థన చేయించానండి. అన్నయ్య గారు అన్నారు ఏం అవదమ్మని వెళ్ళిపో అన్నారండి. అలాగే 7వ నెల వచ్చాక ఎదుర్కోవాలని ఉంది బిడ్డ, ఆపరేషన్ చేయాలమ్మా, మరి మీ ఇష్టం అన్నారండి. మరి నేనైతే దేవుడి మీద ఆధారపడి ఉన్నాను. తండ్రి నీ చిత్తం ఏమై ఉందో, నువ్వు ఇచ్చిన బహుమానమే, మరి ఆ బిడ్డ పట్ల ఏం చేస్తావో చెయ్యని మరి దేవుడి మీద ఆధారపడి ఉన్నప్పుడు మళ్ళీ 8వ నెల వచ్చాక స్కానింగ్ తీస్తే ఎదుర్కోవాలని లేదు, మామూలుగానే ఉంది అని అన్నారండి. ఇదంతా అన్నయ్య గారు చేసిన ప్రార్థనేనండి. ప్రతి నెల తీసుకొచ్చి మరి ప్రార్థన చేయించేదానండి. అన్నయ్య గారు అనేవారు నువ్వేం భయపడకు, నీకేం పర్లేదు, వెళ్ళిపో అనేవారండి. మరి ఆ ధైర్యంతోనే నేను వెళ్ళిపోయేదానండి. మరి ఈ బిడ్డ అయితే దేవుడిచ్చిన బహుమానమేనండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక.